ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 23వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. యెహెజ్కేలు 36వ అధ్యాయం 29వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఆ దినాన ఇశ్రాయేలీయులతో యెహోవా దేవుడు ఈ మాట ప్రకటన చేసెను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచెదను. వారి ఎదుట మీ యందు నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను అని దేవుడు వాక్కునిచ్చెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపపూరితమైన లోకములో జీవిస్తున్నటువంటి మనకు ప్రతి దినము ఒక సవాలు వంటిదే. ఎందుకనగా అపవిత్రత అన్ని వైపులా మనకు అంటుకోవడం చాలా సులువైన ఒక కార్యము. అయినప్పటికీ ఏ విధంగా అయితే ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ విధముగానైతే ఉప్పుగా ఉండక తన్ను తాను వేరుపరుచుకుంటుందో, అదే విధముగా క్రీస్తును కలిగి ఉన్న మనము అపవిత్రత నిండి ఉన్నటువంటి లోకములో జీవిస్తున్నప్పటికీ దేవుణ్ణి పిల్లలముగా ఆ క్రీస్తు రక్తపు కోటలో పరిశుద్ధతను కాపాడుకొని జీవించాలి. అలా జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు ఏ కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అత్యధికమైన అభివృద్ధిని దయచేయును. ఇట్టి దీవెనలు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.